నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న శీతల గాలులు, చలికి తాళలేక 34 మంది దుర్మరణం. రైతులకు కన్నీరు మిగిల్చిన పెథాయ్ తుఫాన్, వరి అరటికి తీవ్ర నష్టం, ఆదుకుంటామన్న సర్కార్. రాష్ట్రం వైపు నెదర్లాండ్స్, చైనా సంస్థల చూపు, ఉక్కు, ఐటీ, విద్యుత్ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి. అమరావతిలో నేడు 6 ఐటీ సంస్థల ప్రారంభోత్సవం, 600 మందికి ఉద్యోగ అవకాశాలు. సాయంత్రం GSLV F11 ప్రయోగం, GSAT 7A నుంచి కక్షలో ప్రవేశపెట్టడమే లక్ష్యం.